హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే స్ట్రీట్ స్టైల్ పావు బాజీ. ఈ పావు బాజీకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. పావు బన్స్ 6, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఫ్రోజన్ బఠానీ 1/2 కప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1/2 కప్పు, బీట్రూట్ ముక్కలు 1/2 కప్పు, పావు బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, బటర్ 3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కస్తూరి మేతి 2 టీ స్పూన్లు. ఈ పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయ్యాక జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, పావు బాజీ మసాలా, కొత్తిమీర వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇలా మ్యాష్ చేస్తూ ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, ఫ్రోజన్ బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రోజన్ బఠానీ కనుక లేకపోతే ఎండి బఠానీలు 10 గంటలు నానబెట్టి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత కప్పున్నర వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 8 విజిల్ వేయించుకోవాలి. కుక్కర్ స్టీమ్ వచ్చాక మూత తీసి మ్యాషర్తో మ్యాష్ చేస్తూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక కస్తూరి మేతి, 1/2 టీ స్పూన్ పావు బాజీ మసాలా వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడుకుతున్న బాజీలో వేసి చివరిగా కొత్తిమీర వేసి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పావుని ఇలా మధ్య కట్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పావు బాజీ మసాలా, కొత్తిమీర వేసి కట్ చేసి ఉంచిన పావులను ఉంచి ఇలా తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే పావు బాజీ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.